కార్మికుల సమ్మె హక్కును కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో సిఐటియు, ఏఐటియుసి, ఏఐఈ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా కార్యకర్తలు తదితర కార్మికులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ చేపట్టి జాతీయ రహదారిపై కళా వెంకట్రావు సెంటర్లో మానవహారం నిర్వహించి తమ హక్కులకై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కూడా సమ్మె జరిగింది, ర్యాలీ జరిగింది, రాష్ట్రంలో జరిగింది. అసలు లేబర్ కోడ్ల వల్ల నష్టం ఏంటి, దేనికి చేస్తున్నామంటే ఏదైతే మనకి సమ్మె చేసుకునే హక్కు అంటే ఏదైనా మనకి జీతాల పెంపుదల కోసం, ఉద్యోగ భద్రత కోసం, అదేవిధంగా మన వేధింపుల మీద వాటి మీద అనేక రకమైన సమ్మెలు చేస్తాం. ఈ రోజు 29 చట్టాలుగా ఉన్న చట్టాలను తొలగించేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు ముందుకు తీసుకొచ్చింది. అంటే రాబోయే కాలంలో ఒక ఉద్యోగ భద్రత కోసం కానీ, కనీస వేతనాల కోసం కానీ, మన హక్కుల కోసం కానీ ఏదైతే సమ్మె చేయకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయో సమ్మె చేసుకునే హక్కు మాకు కల్పించండి. సమ్మె చేసుకునే హక్కు మాకు పౌరుడిగా మాకు ఉంది కాబట్టి మాకు ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పని ఏదైతే సమ్మె చేసుకునే హక్కును కోల్పోతున్నామో దాన్ని కాపాడుకోవడం కోసం, లేబర్ కోడ్లను రద్దు చేయడం కోసం ఈ రోజు సమ్మె జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదో గుడ్డ చేలబడినట్టుగా ఉండకోకుండా కార్మికులతో పెట్టుకుంటే కనుమరుగైపోతున్న ఆలోచనతో చూసుకుని ఇప్పటికైనా ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము అన్ని సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్త సమ్మెని మరి అలాగే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని మరి ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుందండి. అలాగే కనీస వేతనాలు కూడా ఇవ్వాలని ఎవరైతే కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు మేము చేసిన సమ్మె నిమిత్తమై మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. నేను అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరి ప్రధాన కార్యదర్శి. నా పేరు వెంకటలక్ష్మి అండి. నా పేరు పాం వెంకటలక్ష్మి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శిని వివోఏలకు. ఈ రోజుని భారతదేశ ఐక్య యూనియన్లందరూ కలిపి ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయడానికి గాను ఈ భారత ప్రభుత్వం నిర్ణయించినటువంటి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనగా మేము అనేక మంది కార్మికులు, అసంఘటిత కార్మికులు ఇందులో ఉన్నారని ఆయనకు తెలిసి కూడా ఈ రోజున 8 గంటల పనిదినాన్ని ఒక భాగస్వాములకు, భూస్వాములకు, వ్యాపారవేత్తలకు అప్పగించి మమ్మల్ని అందరినీ కూడా కార్మికులందరినీ అణచివేయాలన్న ధోరణితో, మమ్మల్ని అందరినీ తొక్కువేయాలన్న ఆలోచనతో అనేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులందరినీ అనగదొక్కి విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఏదైతే బ్రిటిష్ వారి పరిపాలనను విభజించి పరిపాలిస్తారని తీసుకొచ్చిన చట్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ఈ రోజున భారత ప్రభుత్వం అమలు చేయడం అనేది చాలా అవమానీయంగా కనిపిస్తూ ఉంది. భారత ప్రభుత్వం ఒక్కసారి వెనుతిరిగి చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్మికులందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మేము అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ కానీ, డ్వాక్రా యానిమేటర్లు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, ఎన్ఆర్ఈజీఎస్ వారు కానీ, అంగన్వాడీ కార్యకర్తలు కానీ, ఆశా వాలంటీర్లు కానీ వీళ్ళందరినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని నిర్వీర్యం చేసి విభజించి పరిపాలించాలని రోజుకో ఉద్యోగం, పూటకో ఉద్యోగం కల్పిస్తూ ఎవరికి కూడా చాలినటువంటి జీతాలను ఇస్తూ వాళ్ళు విభజించి పరిపాలించి 3000, 2000 ఇచ్చి పంచిపెడుతూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న సార్వత్రిక
సార్వత్రిక సమ్మెలో భాగంగా అన్ని యూనియన్స్ తో పాటు ఎల్ఐసి తరఫున ఏఐఏ అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా గట్టిగా దేశవ్యాప్తంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా, అలాగే ఇన్సూరెన్స్ రంగంలో తీసుకున్న 100% ఎఫ్డిఏలకు వ్యతిరేకంగా, అలాగే ఎల్ఐసిలో రిక్రూట్మెంట్ చాలా కాలం నుంచి తీయడం జరగలేదు, వాటిని కూడా క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరగాలని, అలాగే 100% ఈ ఎఫ్డిఏకి వ్యతిరేకంగాను, అలాగే మిగిలిన లేబర్ కోడ్లు పైకి 4 కోడ్లు బాగున్నా సరే చాలా లోపల చాలా ఇవి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఈ ఉన్నవి కార్మికులు వ్యతిరేకంగా. అందువల్ల వీటిని వ్యతిరేకిస్తూ మనం ఈ సమ్మెలో ఈ రోజు ఎల్ఐసి తరఫున ఏఐఏ కూడా పాల్గొనడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ లేబర్ కార్డులు రద్దు చేయాలనేసి మేము అందరం కూడా అనుకుంటున్నాము. మేము 4 లేబర్ కార్డులు కూడా రద్దు చేయాలని ఓబ్లాంక్ హై స్కూల్లో ఆయాటం చేస్తున్నాము. మరి మాకు భద్రత కల్పించాలి, వేతనాలు నెలకు చెల్లించాలని అనుకుంటున్నాము. ఒక్కోసారి పెండింగ్ లో పడిపోతుంది. మా పరిస్థితి ఏంటో మేము రోడ్డు మీద పడవలసి వస్తుందేమో అనుకుంటున్నాం. రెంట్లు అది కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. మా పరిస్థితి ఏంటో నెల వచ్చినప్పుడు ఏమీ కూడా సరిపోవట్లేదు. మాకు సాలరీ పెంచాలి, మాకు పని ఒత్తిడి కూడా ఎక్కువ పెరిగింది. 50 మందికి ఒక ఆయాన్ని ఇవ్వాలని అడుగుతున్నాను. ఈ అందరికీ కూడా నమస్కారం.